ప్రభునామంలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల వేళలో మన యొక్క క్యాలెండర్ వాగ్దానమును ధ్యానం చేస్తాము. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాకని ఆమెతో చెప్పగా. చాలు. మనం చదువుకున్న వాక్య లేఖన భాగాన్ని ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ ఏలి హన్నాతో అంటున్నాడు, నువ్వు ఏదైతే దేవునితో మనం చేసుకున్నావో అది దేవుడు నీకు దయచేయనని ఏలి హన్నాతో అన్నట్లుగా మనం చూస్తున్నాం. అన్న దేవునితో ఏం మనం చేసుకుందంటే, ఒక కుమారుణ్ణి గనక ఇస్తే ఆ కుమారుణ్ణి మరలా నేను నీకే అప్పగిస్తాను అని దేవునితో మనవి చేస్తూ వచ్చింది. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా షిలోహుకి వెళ్తూ ఉన్నారు. సుమారుగా హన్నాకు 20 సంవత్సరాల వరకు కూడా సంతానము లేరు అని చరిత్రను బట్టి మనకు తెలియజేయబడుతున్నది. చరిత్ర ప్రకారం సుమారుగా 20 ఏళ్ళు సంతానం లేరంట హన్నాకి. అది ఏదేమైనప్పటికీ కూడా ప్రతి సంవత్సరం షిలోహుకి వెళ్తుంది, ఆమె ప్రార్థన చేస్తుంది. అయితే ప్రతిరోజు ప్రతి విధంగా చేసే ప్రార్థన కాకుండా ఆమె ఈసారి తన ప్రార్థనను మార్చుకుంది. ఏం మార్చిందంటే, ఒక కుమారుని గనక ఇస్తే ఆ కుమారుని మరలా నేను నీకు అప్పగిస్తాను అని తను తీర్మానం చేసింది. కాబట్టి ఈ ప్రార్థన దేవునికి కూడా అంగీకారంగా ఉంది. ఈ ప్రార్థన కూడా ఆమె చేయాలని దేవుడు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎందుకనంటే మరి సమూయేలుకు ముందు రూతు గ్రంథం ఉన్నది, రూతు గ్రంథానికి ముందు న్యాయాధిపతుల గ్రంథం ఉన్నది. ఇప్పుడు న్యాయాధిపతులు పరిపాలించారు కానీ ఎవరు కూడా దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చలేకపోయారు. అందుకని దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సమూయేలు గ్రంథంలో ఒక రాజును ఏర్పాటు చేసి ఆ రాజు ద్వారా దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వారిని మరి విడిపించాలని, దేవుని వారిని పరిపాలించడానికి ఒక రాజు కావాలని దేవుడు కూడా ఉద్దేశిస్తూ వచ్చినాడు. అందుకనే మొట్టమొదటిగా సౌలు రాజు, తర్వాత దావీదు, వీరిద్దరిని అభిషేకించడానికి ఒక ప్రవక్త కావాలి. అందుకనే సమూయేలు వీళ్ళిద్దరిని అభిషేకించాలంటే సమూయేలు రావాలి. అందుకని దేవుడు ఏం చేశాడంటే, రూతు గ్రంథంలోనే రూతు బోయాజులకు ఓబేదు, ఓబేదుకి యెష్షయి, యెష్షయికి దావీదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, ఈ ప్రార్థన కూడా దేవునికి ఇష్టమైంది. దేవుని యొక్క మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన. కాబట్టి మనం కూడా అనేకసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ దేవునికి ఇష్టమైన ప్రార్థన చేయలేని వారం ఉంటాం. కాబట్టి దేవునికి ఇష్టమైన ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాన్ని చేయగలడు. తర్వాత అంత మాత్రమే కాదు కానీ పెనిన్నా తనను విసిగిస్తూ వచ్చింది. తర్వాత దేవుడే హన్నాకు సంతు లేకుండా చేస్తూ వచ్చినాడు. దేవుడే సంతానం లేకుండా చేస్తూ వచ్చినాడు. కాబట్టి అనేకసార్లు అనేక మందికి పిల్లలు లేకుండా ఉంటారు. అయితే దేవుడే వారి యొక్క గర్భాన్ని మూసివేస్తాడు. ఆదికాండం 29:31, 30:22లో అక్కడ అంటాడు. కాబట్టి గర్భమును తెరిచేవాడు ఆయనే. ఋతు గ్రంథం 4:13లో కూడా తెలియజేస్తాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం మనకు తెలుసు. సంతులేని దాన్ని ఇలాలుగా చేసేటువంటి దేవుడు ఆయనని మనకు తెలుసు. 113వ కీర్తన చివరి వచనంలో. కాబట్టి ఈ ప్రార్థన దేవునికి ఇష్టమైంది. అందుకే ఏలీ కూడా అన్నాడు, దేవునితో నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేయనని. కాబట్టి ఈ మనవి ఏమనవంటే, ఒక కుమారుడిని నాకు ఇస్తే మరలా ఆ బిడ్డ నీకే నేను ఇస్తాను.
కాబట్టి మన మనవి దేవునికి అంగీకారయోగ్యంగా ఉండాలా. మన మనవిని ఆలకించి ఆయన దయచేసేటట్టు ప్రత్యుత్తరం ఇచ్చేటట్లుగా ఉండాలి. కాబట్టి ఎలాంటి మనవి దేవుని దగ్గర మనం చేస్తున్నాం, ఎలాంటి ప్రార్థన మనం అడుగుతున్నాం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాల వేళలో ఈ దినమంతా కూడా ఇంతకాలం మనకి ఇష్టమైన ప్రార్థన చేసుకుంటూ వచ్చామేమో. ఇక నుండైనా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. దేవుని ఇంట్లో ఉన్న ఆవశ్యకత ఏమిటంటే సమూయేలు కావాలి. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలి. హోప్ని ఫినెహాసులు దుర్మార్గులుగా ఉన్నారు. దేవుని ఎరుగని వారు ఉన్నారు. యెహోవా వాక్కు ప్రత్యక్షం అవ్వటం అరుదుగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి కావాలి. దేవుడు మాట్లాడటానికి, దేవుని స్వరం వినటానికి, దేవునితో సహవాసం చేయటానికి ఒక వ్యక్తి కావాలి. అందుకనే అక్కడ ఇప్పుడు సమూయేలు పెరిగి పాలు విడిచిన తర్వాత హన్నా తెచ్చి షిలోహులో వదిలిపెట్టిన తర్వాత ఇప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క వాక్కు మరి ప్రత్యక్షం అవుతూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క ఆశ అది. మరి దేవుడు సంభాషించడానికి, మాట్లాడటానికి ఏదైనా వనంలో కూడా దేవునితో సహవాసం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. అందుకే దేవుడు ఆదామును సృష్టించినాడు. ప్రతిరోజు కూడా సహవాసం చేస్తూ ఉన్నారు. పాపం చేస్తున్నప్పుడు దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి దేవుడు వారిని చంపదలిచినాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల వేళలో దేవుని మందిరంలో ఉన్న ఆవశ్యకత ఏంటో మనం గుర్తించి ప్రార్థన చేయాలి. మన యొక్క కుటుంబంలో ఉన్న ఆవశ్యకత ఏంటో గుర్తించి మనం ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క కోరిక మన పట్ల ఏమై ఉన్నదో, లేదా దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడు అనేటువంటి గ్రహింపు కలిగి మనము ప్రార్థన చేయాలి. ప్రతిరోజు చేసేటువంటి ప్రార్థన కాదు. ప్రార్థన మనం మార్చుకోవాలి. అన్నా గమనించింది, గుర్తించింది, ప్రార్థన మార్చింది. తద్వారా తన జీవితంలో గొప్ప కార్యాన్ని చూస్తూ వచ్చింది. అటువంటి దేవునికి అంగీకారయోగ్యమైన ప్రార్థన, దేవుడు ఇష్టపడేటువంటి మనవిని, ప్రార్థనను మనం కూడా చేసి దేవుని దగ్గర నుండి జవాబు పొందుకున్నట్లుగా ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమలేని మా పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ఆయన. ఈ దినమున మమ్మల్ని అందరూ మీరు సజీవులుగా చేసినారు. సజీవులే కదా నేను స్తుతించెదరు. మృతులను మౌన స్థితిలోను దీపవారి యెహోవాను స్తుతింపరని భక్తుడు హిజ్కియా రాజుగారు సెలవిస్తూ వచ్చినాడు. దేవా వందనాలు, స్తోత్రాలు. నీ ప్రేమ కొరకు వందనాలు. ఈ దినమంతా ప్రభా నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. నీకు ఇష్టకరంగా మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రభు చూపించండి. మా ప్రియబడులు, ఉద్యోగ బాధ్యతలు, వారి వ్యాపారములలో, చేతి పనులలో, రాకపోకల్లో మీ సహాయాన్ని వేడుకుంటూ నీకు ఇష్టమైనటువంటి ప్రార్థన మేము చేయనట్లుగా దేవా సహాయం చేయవలసింది వేడుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.